హలో, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్, బ్యాక్ విత్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ని మీరు మొదటి నుండి చివరి దాకా చూస్తే దీంట్లో ఉన్న సారాంశం అర్థమవుతుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవాళ టాపిక్ ఏంటంటే, తెలంగాణ రియల్ ఎస్టేట్లో కానీ ఇండియాలో రియల్ ఎస్టేట్లో కానీ మైండ్ సెట్ ఆఫ్ ది కస్టమర్, అంటే పర్చేజర్, బయ్యర్, ఇన్వెస్టర్ కొద్దిగా మారుతూ ఉందనే చెప్పాలి. దీనికి ఒక నిదర్శనం, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. జనవరి 2024లో ఎంటైర్ మంత్లో 5,454 ట్రాన్సాక్షన్ జరిగాయి. దాంట్లో 38,000 crores గవర్నమెంట్ రెవెన్యూ వచ్చింది. అదే జనవరి 2025లో చూసుకుంటే కనుక సేమ్ మంత్లో ఒక 10 ట్రాన్సాక్షన్ తగ్గాయి, కానీ టర్న్ ఓవర్ మాత్రం, అంటే రెవెన్యూ మాత్రం టు ది గవర్నమెంట్ 45,000 crores, అంటే 38,000 crores అండి, 45, దేర్ ఇస్ 7,000 crores ప్లస్ ఇన్కమ్ ఇన్ 1 month ఐమ్ టాకింగ్. అంటే ఓవరాల్ ఇయర్కి ఎంత ఉంటుందో చూసుకోండి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మరి మీరు అనుకోవచ్చు ట్రాన్సాక్షన్ నెంబర్ ఆఫ్ అనేది అంచుమించు సేమ్ ఉన్నాయి, వాల్యూ ఎందుకు పెరిగింది? ఎంత మందగుడిగా ఉన్నా, ఎంత స్లో డౌన్గా ఉన్నా రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఆగదండి. అది ప్రవహించే ఏమంటారు, నది కంటిన్యూగా ఫ్లో అవుతుంది, అట్లా ఫ్లో అవుతుంటుంది. సో కొద్ది అప్స్ అండ్ డౌన్స్ 10, 20, 30, 40, 50% దాకా తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. బట్ ఇప్పుడు లాస్ట్ 1.5 yearలో మీరు చూసుకుంటే కనుక ఇంతవరకు రియల్ ఎస్టేట్ రేట్ ఏ బిల్డరు తగ్గలేదు, అట్లానే ఏ బిల్డరు రేట్లు కూడా పెంచలేదు. సో ఇప్పుడు కొనుక్కునే ఇన్వెస్టర్స్కి, బయ్యర్స్కి మంచి అవకాసం. మీకు 1.5 year ఓల్డ్ ప్రైస్ దొరుకుతుంది. రానున్న 1-2 నెలల్లో రేట్లు పెరిగే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కారు ఆల్రెడీ దాని మీద అధ్యయనం చేస్తుంది, ఎక్సైజ్ చేస్తున్నారు. ఆల్రెడీ మీకు రేట్లు పెరగడానికి సంబంధిత అధికారులకు చేయమన్నారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎనీ టైం బేస్ వాల్యూలో 30-35% పెంచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏదైతే మీరు ₹1,00,00,000 కొనుక్కోవాల్సిన తర్వాత 1,25,00,000, 1,30,00,000 కొనుక్కుంటారు. ఇది ఒక వాస్తవం. రెండోది, ఇందాక మనం బ్యాక్ టు పాయింట్, 38,000 కోట్లు అండి, 45,000 కోట్లు ఎందుకు వెళ్ళింది, హౌ? ఇంతకుముందు మీరు గమనిస్తే ఒక 1-2 years బ్యాక్ 50 లక్షల లోపు ప్రాపర్టీలు ఎక్కువ ట్రాన్సాక్షన్ అయ్యేవి. కానీ ఇప్పుడు చూసుకుంటే 50 లక్షల నుండి కోటి నుండి 1,50,00,000 యూనిట్స్ ఎక్కువయ్యాయి, 50 లక్షల కంటే తక్కువ యూనిట్ తక్కువైనాయి. అంటే మైండ్ సెట్ ఆఫ్ ది బయర్ ఇస్ స్లోలీ చేంజింగ్, మూవింగ్ ఫ్రమ్ మాస్ టు క్లాస్. అంటే మామూలు దాని నుండి లగ్జరీ వైపు వెళ్తున్నారు, అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీస్ వస్తున్నాయి, జాబ్స్ వస్తున్నాయి, శాలరీస్ వస్తున్నాయి, బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి మీకు ఆ రేషియో. ఇంకోటి అంటే పీపుల్ ఆర్ హ్యాబిచుయేటెడ్ టు లగ్జరీ, అంటే దే ఆర్ ఫీలింగ్ కంఫర్ట్. లగ్జరీ ఉంటే ఎంతైనా పే చేస్తాము అని అనుకున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే, మన పూర్వకాలం ఒక 30-40 years బ్యాక్ వెళ్ళిపోతే రైల్వే స్టేషన్ తీసుకున్నాం, ట్రైన్లో జనరల్ క్లాసు, సెకండ్ క్లాస్ స్లీపరు, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ, కూపే ఇలా ఉండేది. సో ఫస్ట్ ఎప్పుడు కూపే ఫుల్ అయిపోయింది, దాని తర్వాత ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ అలా వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ చూసుకుంటే, అంతకుముందు ఫస్ట్ సెకండ్ క్లాస్ ఫుల్ అయ్యేది, తర్వాత థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్. ఇప్పుడు రివర్స్ అయిందండి. ఫస్ట్ హయ్యర్ సెగ్మెంట్స్ ఫుల్ అయ్యి లోయర్ సెగ్మెంట్ తగ్గిపోయింది. అంటే ఏమవుతుందంటే లోయర్ ఎల్ఐజీ నుండి హెచ్ఐజీకి షిఫ్ట్ అవుతున్నారు. ఇక్కడ కూడా ఏమవుతుందంటే బయర్స్ మైండ్ సెట్, దే ఆర్ మోర్ ప్రిఫరింగ్ ఫర్ ది గేటెడ్ కమ్యూనిటీస్ ఐదర్ ఆఫ్ విల్లాస్ ఆర్ హై రైజ్ టవర్స్. హై రైజ్ టవర్స్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్. మీరు ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నారనుకోండి, మీరు ఓన్గా స్విమ్మింగ్ పూలు, జిమ్ము, క్లబ్ హౌస్ పెట్టుకోలేరు. ఏది కావాలన్నా మీరు బయటకు వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం హై రైజ్లో గేటెడ్ కమ్యూనిటీలు ఇవన్నీ కూడా బిల్డర్ ఈజ్ ప్రొవైడింగ్. మీకు అమ్యూనిటీస్ అండ్ జాగింగ్ ట్రాక్ దగ్గర నుండి, సీసీ కెమెరాస్ దగ్గర నుండి, హౌస్ కీపింగ్ దగ్గర, ప్రతి హెడ్డింగ్లో కూడా మీకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అయితే ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే, హై రైజ్లో తీసుకున్నప్పుడు మీకు మెయింటెనెన్స్ ఛార్జ్ చాలా భారీగా ఉంటుందండి. నాకు హైదరాబాద్లో తెలుసు, దెర్ ఆర్ ఫ్లాట్స్ విచ్ ఆర్ ఛార్జింగ్ ఫ్రమ్ 30 to 40, 50,000 మెయింటెనెన్స్ ఛార్జెస్. ఇమాజిన్ 50,000 ఒక లైఫ్ ఫ్యామిలీ బతికేస్తుంది నెలకి ఇల్లు రెడ్డితో. కానీ ఇక్కడ 40-50,000, ఎస్పెషల్లీ బంజారాహిల్స్లో 30-40,000 కామన్ అయిపోయింది మెయింటెనెన్స్. 3,000 స్క్వేర్ ఫీట్ ఉంటే స్క్వేర్ ఫీట్ 10,000, ₹10, ₹12. అంటే ఆ కైండ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఇస్తారు, కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్. అంటే క్లీన్గా ఎవ్రీడే టోటల్ ఉన్న అన్నీ కూడా ఎక్స్టర్నల్స్ అని, ఇంటి లోపల మనం చూసుకోవాలి, ఇంటి బయట వాళ్ళన్నీ చూసుకుంటారు. సో ఈ మైండ్ సెట్ మారినందువల్ల ఇది స్లోగా మనం వెస్టర్న్ కల్చర్కి వెళ్తామండి. హై రైజ్ అనేది ఏంటంటే
బర్డెన్ చాలామంది పొల్యూషన్ క్రియేట్ తక్కువ ఏరియాలో, అంటే 2 ఎకరాల్లో మీరు 50, 60, 70, 80, 100 అంతస్తులు వేసుకోవచ్చు. హైదరాబాద్లో, తెలంగాణలో ఏంటంటే ఎఫ్ఎస్ఐ అనే దానికి ఒక లిమిట్ లేదు. అన్లిమిటెడ్ అంటే మీరు బెంగళూరుకి వెళ్ళినా, చెన్నైకి వెళ్ళినా, ఢిల్లీకి వెళ్ళినా, ముంబైకి వెళ్ళినా ఒక లిమిట్ ఉంటుంది. 30, 40 కంటే ఎక్కువ ఇంత 1:2 కానీ, లేకపోతే 2.5 కానీ, 3 కానీ. మనకి 9, 10 ఉంటుంది. అంటే మీరు ఇష్టం వచ్చినంత కట్టుకోవచ్చు. దానివల్ల బెనిఫిట్ అంటే గవర్నమెంట్కి రెవెన్యూ బాగా వస్తుంది, అండ్ బిల్డర్ కూడా రెవెన్యూ వస్తుంది. ఎందుకంటే మీరు 5th ఫ్లోర్లో ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు అనుకోండి, సపోజ్ 1 crore ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు 40th ఫ్లోర్కి వెళ్తే 50th ఫ్లోర్ 2 కోట్లు అవుతుంది. సేమ్ స్క్వేర్ ఫీట్, సేమ్ ఏరియా, సేమ్ ప్లాన్. బట్ ఏంటంటే యూ విల్ బి హైలీ ఎలివేటెడ్. రేపు పొద్దుట బై ఎనీ ఛాన్స్ పవర్ కానీ, పవర్ బ్యాకప్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ట్రిప్ అయి పడిపోయి ఫెయిల్ అయింది అనుకోండి, ఇమాజిన్ వేర్ యూ విల్ బి దేర్. ఎస్పెషల్లీ ఓల్డ్ పేరెంట్స్ ఉన్నప్పుడు చాలా చాలా కష్టం. సో అట్లనే పాపులేషన్ వెరీ థిక్గా ఉంటుంది, లాట్ ఆఫ్ డ్రైనేజ్, గార్బేజ్, ట్రాఫిక్ బాగుంటుంది. సో ఇట్లా అనుకోండి అడ్వాంటేజ్. ప్లస్ యూడిఎస్ అనేది టోటల్లీ ఆల్మోస్ట్ నెక్స్ట్ టు జీరో. అంటే ఒక ఇండివిజువల్ 5 floors బిల్డింగ్, 3 floors బిల్డింగ్ తీసుకుంటే మీకు యూడిఎస్ అనేది 100 square yards, 50 square yards, 70 square yards వస్తుంది. అదే ఒక యూడిఎస్ 50 floors, 60 floors వెళ్తే 5 గజాలు, 10 గజాలు ఉంటుంది, మ్యాక్సిమం 15 గజాలు. సో యూడిఎస్ అనేది అన్డివైడెడ్ షేర్ వాల్యూ ఆఫ్ ల్యాండ్. సో ఎందుకు చెప్తానంటే మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ పర్పస్ ఏంటి, ఇన్వెస్ట్ చేసేటువంటి చాలామంది 80%, 70% ఆఫ్ ద బయ్యర్స్ రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ. అంటే అసలు వాళ్ళకి ఏం కావాలి, ఎంత బడ్జెట్, ఏ స్పెసిఫికేషన్ కావాలి, ఎన్ని బెడ్రూమ్ కావాలి, ఏ ఏరియాలో కావాలి, ఏ ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ కావాలి అనేది క్లారిటీ ఉండదు. ఎవరో చెప్పారు ఏదో చేశారు, ఎవరో వస్తారు ఏదో చేస్తారు, అట్లా కాదండి. మీకు ఫస్ట్ 2-3 పాయింట్స్ క్లియర్గా ఉండాలి. వాట్ ఈజ్ యువర్ బడ్జెట్ లిమిట్, మీ దగ్గర ఎంత ఉంది, మీకు లోన్ ఎంత వస్తుంది. 2, వాట్ ఈజ్ ది జోగ్రఫికల్ ఏరియా యూర్ లుకింగ్ అండ్ వై యు ఆర్ లుకింగ్ అట్. 3, మనకి ఎన్ని బెడ్రూమ్ కావాలి, ఎంత స్క్వేర్ ఫీట్ కావాలి, కామన్ ఏరియా ఎంత కావాలి, కార్పెట్ ఎంత ఏరియా ఎంత కావాలి, ప్లస్ కన్స్ట్రక్షన్ ఇమీడియట్ రెడీ టు ఆక్యుపై కావాలా లేదా ఫ్యూచర్లో కావాలా, అంటే ఇంకా 2-3 సంవత్సరాలు అయినా పర్లేదు. సో వీళ్ళందరూ అట్లా దేనికి కొనుక్కుంటారు, మీరు ఉండడానికి కొనుక్కుంటున్నారా, లేదా ట్రేడింగ్ కోసం కొంటున్నారా, లేదా రెంటల్ ఇన్కమ్ కోసం కొంటున్నారా, లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఈ 4-5 పాయింట్ క్లారిటీ ఉంటే మీకు హెల్ప్ చేసే రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ, బిల్డర్ కానీ, దే విల్ గైడ్ యూ ఇన్ ఏ రైట్ వే. నా దగ్గర కొంతమంది కస్టమర్స్ వస్తారు, సార్ మీ బడ్జెట్ రేంజ్ ఎంత, బడ్జెట్ ఎంతైనా పర్లేదు అంటే 10 లక్షల నుండి 10 కోట్ల దాకా ఉంది, ఎంతైనా పర్లేదు అంటే అర్థం ఏంటి, ఈజ్ నాట్ వెరీ క్లియర్. డోంట్ వర్క్ విత్ దట్ కైండ్ ఆఫ్ కస్టమర్. సార్ మీరు లోన్కి వెళ్తారా లేదా డైరెక్ట్ ఉందంటే అది నీకెందుకు బాబు నేను చెప్తాను. సో ఇలాంటి క్వశ్చన్ ఉన్నాడు, ది కస్టమర్ హిమ్సెల్ఫ్ యూ విల్ బి వేస్టింగ్ అనే నాన్ ప్రొడక్టివ్ టైం. ఇప్పుడు టెలికాలింగ్ చేస్తారు, టెలికాలింగ్ చేసినప్పుడు జనరల్గా పీపుల్ ఇంట్రడ్యూస్ చేసినట్టు ఫోన్ పెట్టేస్తాను నేను రియల్ ఎస్టేట్ అని. కానీ సో అలాంటి కస్టమర్ మీకు కాదండి. మీకు ఎవరైతే ఫోన్ ఎత్తినప్పుడు మీకు రెస్పెక్ట్ ఇచ్చే మాట, మీరు కూడా ఆ విధంగా షార్ట్ టైంలో మంచి క్రిస్ప్గా మెసేజ్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పాలి. చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ కంటిన్యూ అవుతారు. సో యూ వాంటెడ్ ఫిల్టరింగ్, అంటే క్వాలిటీ లీడ్స్ కావాలి మీకు, లేకపోతే మీరు ఫెయిల్ అవుతారు. సో నేను జనరల్గా స్టార్ట్ చేసినప్పుడు ఫ్రీగా ట్రైనింగ్ అండ్ కన్సల్ట్ మొదలు పెడితే పని ఉన్నవాడు పని లేనివాడు వచ్చేవారు. ది మూమెంట్ ఐ కెప్ట్ ఎ స్మాల్ ఫీజ్ 90% అక్కడే ఫిల్టర్ అయిపోయింది, నా జాబ్ ఈజీ అయిపోయింది. అంటే వచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే మన సర్వీస్. ఇప్పుడు నేను ఎప్పుడూ చెప్తుంటా, మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకోవడం బెటర్. సో పీపుల్ హూ రెస్పెక్ట్ యూ యాజ్ ఎ బ్రోకర్, యూ వర్క్ విత్ దమ్. ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ విత్ 1000 customers, వర్క్ విత్ 20, 30, 40 customers. అప్పుడు మీకు డీల్ అవుతుంది, మీ ఇద్దరు విన్ విన్ సిచ్యువేషన్. సో ఓవరాల్ ఏమంటే మైండ్ సెట్ ఈస్ చేంజింగ్ డ్యూ టు ది చేంజింగ్ పారామీటర్స్. హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ లగ్జరీ లివింగ్. అంటే ఏదైనా కొత్త విషయం వచ్చినా, కొత్త ప్రోడక్ట్ వచ్చినా, ఫుడ్ ఐటమ్ కానీ ఏదైనా ఇక్కడే టెస్ట్ చేస్తారు మీరు. మేజర్ రిటైల్ షాప్స్ అందరూ కూడా హైదరాబాద్లో టెస్ట్ మార్కెట్ చేసి హైదరాబాద్ యాక్సెప్టెన్స్ ఎంటైర్ ఇండియాలో యాక్సెప్టెన్స్ అవుతుంది. సో దీని మీద మీకు ఎటువంటి డౌట్స్ కావాలన్నా నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO రియల్టర్ ఆక్సిజన్. 9949579170. మళ్ళీ చెప్తాను, 9949579170. అండ్ ఈ వీడియో మీరు నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏవైనా కొత్త విషయాలు మీకు తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా మీరు కామెంట్ చేయొచ్చు. వీ విల్ ట్రై టు ఎడ్యుకేట్ ఇన్ దట్ పర్టికులర్ టాపిక్. అండ్ ఓవరాల్గా మైండ్ సెట్ గురించి మాట్లాడడం సమ్మరీ ఏంటంటే, రానున్న రోజుల్లో లోయర్ సెగ్మెంట్ కంట మిడ్ సెగ్మెంట్, హయ్యర్ సెగ్మెంట్కి ఎక్కువ చూపిస్తున్నారు ఛాలెంజ్. అంటే ఎక్కువ రుచి చేస్తారు, ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు. సో మీరు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి.